విజయవాడలో మొంటా సైక్లోన్ గురించి వినే ఉంటారు, కానీ దాని ఎఫెక్ట్ ఎట్లా ఉందో నేను ఇప్పుడు వెళ్తున్నా బయటికి చూపిస్తా. యాక్చువల్గా మన RX 100కి సంబంధించి నేను ఒక పార్సిల్ అయితే తీసుకోవాలి బయటకు వెళ్ళి. ఎందుకు అంటే ఆ పార్సిల్ నేను ఇప్పుడు తీసుకోకపోతే ఈరోజు వీడియో అయితే నాకు డిలే అయిపోతుంది. ఆ పార్సిల్ నాకు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ కండిషన్లో కూడా వెళ్తున్నా. ఒక్కసారి బయట కండిషన్ చూపిస్తా చూడండి. యా, వర్షం అయితే పడుతుంది, లైక్ మరీ అంత హెవీ కాదు, బట్ ఓకే మేనేజబుల్ అంటే బయట కూడా కొన్ని వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి, కానీ గాలి అయితే అప్పుడప్పుడు సడన్గా హెవీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి మన పార్సిల్ తీసుకుందాం. బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ AD on Super Bike. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మనం ఈ సైక్లోన్ గురించి మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాము. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వర్షంలో తడవడానికి నన్ను నేను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నా. నా బాడీని అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఓకే లెట్స్ గో అని చెప్పేసి. నాకు మామూలుగా తడవడం అంటే బాగానే ఇష్టమే, కానీ దీంట్లో ఇప్పటికిప్పుడు లేచి సడన్గా వచ్చా కదా, చాలా చల్లగా అయితే ఉంది. ఒక్కసారి బయట కండిషన్ చూడండి. రోడ్డు మీద జనాలు కూడా ఒక 50% కాదు, ఒక 70% జనాలు అయితే తగ్గిపోయారు. ఇక్కడ మామూలుగా అయితే ఫుల్ రష్ ఉండేది ఈ రోడ్డు. ఎప్పుడు ఈ గాలి వల్ల చాలా చల్లగా ఉంది. ఇక్కడ చెట్టు కండిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది గాలి ఎంత పోజుగా వస్తుంది అనేది. అండ్ క్లౌడ్స్ చూడండి హెవీగా అయితే ఉన్నాయి, వర్షం కూడా పడతా ఉంది. అంతే హెడ్ తడిస్తే కోల్డ్ వచ్చేస్తుంది, హెడ్ తడకూడదని చెప్పేసి నేను హెల్మెట్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఈ చెట్టులు ఊగుతున్నాయి చూడండి, అసలు ఎలా ఊగుతున్నాయో. మాకైతే ఇంట్లోకి ఆ సౌండ్కి భయం వేస్తుంది, ఏది ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి. అంటే ఏ చెట్లు పడిపోతాయా, బైక్స్ ఎగిరిపోయా, అంత హెవీగా వస్తుంది గాలి అయితే. ఫస్ట్ అయితే మనం బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళిపోదాం. బస్ స్టాండ్లో మన పార్సిల్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది అనమాట. ఇది కండిషన్ అయితే చెట్లు ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయి. అంటే ఈ రోజు హెవీ వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. అక్కడ చూసినట్టయితే బ్యారికేడ్స్ పెట్టేశారనమాట. నా వాయిస్ క్లియర్ ఉందో లేదో తెలియదు, నేను మైక్ అయితే యూజ్ చేయట్లా. ఈ వర్షంలో నేను మైక్ పెట్టుకుంటే మైక్ ఇంకా పని చేయదన్నమాట. లిటరల్లీ 3 days నుంచి సైక్లోన్ అని అంటానే ఉన్నారు. నాకైతే ఇది నేను చూడలేదు. ఈరోజు ఉన్నంత ఈ 3 days అయితే ఏం లేదు. స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నిటికీ హాలిడే ఇచ్చేసారు, ప్లస్ బిజినెస్ అయితే రన్ చేస్తారంట. లైక్ చూసి ఏం లేదు, మీ మంచి కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కోరుకుంటాయి అనమాట. లిటరల్లీ ఈ రోడ్డు చూడండి గాలి, ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి బ్యారికేడ్స్ పెట్టేసి రోడ్, అసలు ఇంత గాలిగా నేను ఎప్పుడు చూడలేదు ఈ రోడ్ని. ఆ ప్రకాశం బ్యారేజ్ సైడ్ వెళ్ళకుండా బ్యారికేడ్స్ కూడా పెట్టేశారు అక్కడ. సో ఇది మన బస్ స్టాండ్. ఇది వచ్చేసి వెళ్ళే రూట్ అయితే కాదు, ఇది వచ్చేది ఇక్కడ మీరు చూస్తే E3ది గేట్ ఉంది కదా, E3 ఫుడ్ కోర్ట్ బయట మనకి బ్యారికేడ్స్ అయితే పెట్టేసి ఆపేశారనమాట. ఆ ప్రకాశం బ్యారేజ్ సైడ్ ఎవరు వెళ్ళకుండా. నేను బస్ స్టాండ్ లోపలికి కొరియర్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి, అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ క్లోజ్, అంటే అటు సైడ్ వెళ్ళడానికి వే ఇదే, అది క్లోజ్ కాబట్టి నేను 1 వేలో అయితే వెళ్తున్నాను ఇప్పుడు. అటు సైడ్ అసలు ఎవరిని అలౌ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ మనకి వాటర్ అయితే స్ట్రక్ అయిపోయింది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ స్ట్రక్ అయిపోవడం వల్ల అటు సైడ్ ఎవరిని అలౌ చేయట్లేదు, అది పంపించేస్తున్నారు చూడండి. గాలిలో అయితే అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నాయి. హెల్మెట్ తీయకుండా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే హెల్మెట్ తీస్తే పక్కా నా హెడ్ కోల్డ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వీటి కండిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది గాలి ఏ రేంజ్లో వస్తుందో. అది నా షర్ట్ అని చూస్తే నేను వేసుకున్నాను, బట్ కానీ హెవీ గాలి అయితే వస్తుంది. ఫస్ట్ అయితే వెళ్ళిపోయి మన పార్సిల్ అయితే తీసుకొని వచ్చేద్దాం. ఇది బస్ స్టాండ్ పక్కన నుంచి మన బందర్ రోడ్ వెళ్ళే దారి అనమాట.
అంటే ఇక్కడ పార్సల్ ఆఫీస్ ఉంటుంది, ఇది బస్ స్టాండ్ ఎంట్రన్స్. ఆ పార్సల్ ఆఫీస్ పక్కన నుంచి ఇది మన బందర్ రోడ్కి వెళ్ళే దారి. ఇక్కడ బ్యారికేడ్స్ చూడండి ఎట్లా పడిపోయి ఉన్నాయి గాలికి. అండ్ ఆ రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది, అటు నుంచి రావద్దు అంటున్నారు కదా. మనకే ఇంత చల్లగా ఉంది, పాపం వీటి పరిస్థితి ఏంటో చూడండి. వీటికి షెల్టర్ కూడా లేదు ఇక్కడ. ఇది మన రైల్వే స్టేషన్ పక్కన రోడ్. అంతా హెవీగా ఏం లేదు, ఐ మీన్ చెట్లు పడిపోయి అలా ఏం లేదు, ఓకే. జనం అయితే చాలా తక్కువ ఉన్నారు. విజయవాడలో జనం అంతా ఏమైపోయారా అనిపిస్తుంది. ఇప్పుడే నేను చెప్తున్నా చెట్లు పడ్డది, అక్కడ పడింది కూడా. ఇప్పుడు టైం 8:30 అట్లా అయింది. వర్షం అయితే ఆగిపోయింది, మీరు చూస్తూ ఉండొచ్చు. నేను వచ్చేటప్పుడు నా క్లోత్స్ అయితే ఫుల్ తడిచిపోయినాయి. ఇప్పుడు అవి డ్రైయింగ్ అయితే అవుతున్నాయి అనమాట. సో అలా కంప్లీట్గా ఆగలేదు, చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడుతున్నాయి. ఇప్పుడు కంప్లీట్గా అయితే ఆగిపోతుంది అని అనుకుంటున్నాను నేను ఆఫ్టర్నూన్ పార్సల్ తీసుకొచ్చే పాటికి. సో ఇది మన విజయవాడలో అప్డేట్. ఇప్పుడు వేడిగా ఏమైనా తిందామన్నా కానీ హోటల్స్ లేవు, ఏం లేవు. ఓ మై గాడ్, ఇది రోడ్ ఏంట్రా ఇట్లా ఫుల్ అయిపోయింది. మన స్కూటీ లెవెల్ హైట్కి అయితే వచ్చేసినాయి వాటర్ ఇక్కడ. ఈ మధ్యలో బండి ఆగిపోకుండా ఉంటే చాలు. టిఫిన్ తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాను. ఈ లోపు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, పడుతుంది చూడండి. మళ్ళీ తగ్గిపోతే బాగుండు అనుకున్నా, బట్ కానీ నేను ఇప్పుడు మా టెర్రస్ మీదకైతే వచ్చాను. వచ్చినమ్మంటే డోర్ ఇరిగిపోయి పడిపోయింది ఇక్కడ. మేబీ గాలి వల్ల అయ్యి ఉంటుంది. ఇది మా లిఫ్ట్ డోర్ అనమాట. అది ఎట్లా పడిందో అసలు అర్థం కావట్లా. మా టెర్రస్ పై నుంచి కండిషన్ ఎట్లా ఉందో అయితే చూపిస్తా. ఇప్పుడు మా టెర్రస్ మీద నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి వారధి. ఇంకా మా లిఫ్ట్ మోటార్ ఉండే డోర్ అయితే ఇరిగిపోయింది గాలికి. ఇంకా అక్కడ వర్షం వాటర్ లిఫ్ట్ లోపలికి, అదే మోటార్ లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి పెట్టిన రేకు కూడా ఇరిగిపోయింది గాలికి. ఇంకా క్లోత్స్ డ్రై చేసుకోవడానికి దండం ఉంటుంది కదా, అది పెట్టిన సపోర్ట్ కూడా ఇరిగిపోయింది. అంత ఘోరంగా వస్తుంది గాలి. ఇక్కడ కూడా చూడండి పక్కన బందర్ కాలువలో మనకి ఆ చెట్లు కూడా అలా బ్రేక్ అయిపోయినాయి. సో అంత హెవీగా ఇప్పుడైతే రెయిన్ పడట్లేదు, సన్ వస్తున్నట్టుంది. అలా ఉందన్నమాట కండిషన్ అయితే ఇప్పుడు. సో మ్యాక్సిమం ఈరోజు వర్క్స్ ఏమన్నా బయట ఉంటే అవాయిడ్ చేయండి. ఇంట్లోనే ఉండడం కొంచెం బెటర్ కదా, మంచిగా ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to our channel. This is Indian Super Bike signing out. యాక్చువల్గా నేను ఇట్లా పెట్టుకుని అయితే ఇప్పుడు దాకా మాట్లాడాను. తర్వాత రియలైజ్ అయ్యా, అరే వ్యూ అటుంది కదరా, ఇట్లా తిప్పుకుంటే ఇంకా బాగుండేది కదా అని. ఒక నానిది తిట్టుకొని మూవీలో చెప్తారు కదా, వ్యూ అటుంది అంటే అందుకే ఫోన్ అటు పెట్టా అంటారు. నాకు అదే డైలాగ్ గుర్తొచ్చింది. నేను ఈ వర్షంలో ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లా. ఫస్ట్ అయితే వెళ్ళిపోయి తడిసిన వాటర్ చేంజ్ చేసుకొని రెస్ట్ అయితే తీసుకోవాలి. ఎంత హెవీ వస్తుందో చూడండి గాలి. స్టే హోమ్, స్టే సేఫ్.